ఈరోజు మనం ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు కృష్ణకృపా శ్రీమూర్తి అష్టోత్తర శతశ్రీ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి తిరోభావ మహోత్సవం. తిరోభావం వాళ్ళకి భగవంతుడికి ఆవిర్భావం ఉంటుంది, భగవంతుడికి తిరోభావం అంటే శరీరం వదిలిపెట్టడం. సో భగవంతుడి శరీరం శాశ్వతం, భగవంతుడి శరీరానికి ఆత్మకి అట్లంతా తేడా ఉండదు. భగవంతుడి శరీరాన్ని దివ్య శరీరం లేదా ఆధ్యాత్మిక శరీరం, మనది భౌతిక శరీరం ఆత్మ మనకి. భగవంతుడి విషయంలో దానికేమి తేడా ఏముండదు. అందుకే భగవంతుడి శక్తికి పరిమితి అనేది లేదు. భగవంతుడు ఎన్ని రూపాల్లో ఎక్కడైనా ఏమన్నా ఆయన చేయగలడు. అంటే భగవంతుడి శరీరం అది మన కల్పనకి అందేటువంటిది కాదు. భక్తి ద్వారా భగవంతుడి ప్రసన్నమైతే కాబట్టి భగవంతుడికి కృష్ణ జయంతి అంటే కృష్ణుడి యొక్క ఆవిర్భావ దినోత్సవం. కృష్ణుడు భూమి నుంచి అదృశ్యమైనాడు, కానీ దాన్ని మనం మనుషులు పోయినట్లుగా ప్రభుపాద ఆయన ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయినాడు. మనకి క్లియర్గా తెలిసి ఉండాలా. చాలామందికి చనిపోతే భగవంతుడిలో కలిసిపోవాలా. భగవంతుడి గీతలో నా భక్తుడు కమ్ము, నా చింతన చేయము, నాకు నమస్కరింపము, నన్ను పూజింపము. భగవద్గీతలో ఈ శ్లోకం 2 చోట్ల వస్తుంది. 9వ అధ్యాయం ఆఖరి శ్లోకం, 34వ శ్లోకం. చెప్పండి అందరూ. మన్మనాభవ మద్భక్తో మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మధ్యాజీ మాం నమస్కురు మామై వైశ్యసి యుక్తైవం మామై వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ ఆత్మానం మత్పరాయణ. ఈ శ్లోకంలో ఆయన ఏ విధంగా నువ్వు నాకు సమర్పించినటువంటి జీవితాన్ని గడపగలవంటే ఆయన నువ్వు నీ మనస్సు శరీరము శుద్ధి అవడం కోసం నువ్వు ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత ఎక్కువ. నా భక్తుడు కమ్ము, నా చింతన చేయము, నన్ను పూజింపము, నాకు నమస్కరింపు, నాకు మోకరిల్లి ప్రణామాలు చేయమని చెప్పి ఆ విధంగా చేస్తామన్నా ఆయన ఆ శ్లోకంలో చెప్పినట్టుగా మామయ వైశ్యసి యుక్త ఇవ. ఈ విధంగా నువ్వు నన్ను మర్చిపోకుండా అంటే మామయ వైశ్యసి యుక్త ఇవ, ఎప్పుడు నాతోనే నువ్వు ఉండగలవు. ఆ రకంగా అయితే ఆత్మానం మత్పరాయణ. అప్పుడు మనకి భగవంతుడితో సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు మనం ఈ మోహ మమతల నుంచి, మనం భ్రాంతి నుంచి, మాయ నుంచి ఏ రకంగా అర్జునుడు అంటాడో నష్టమోహ స్మృతిర్లబ్ధ, నా మోహం తొలగినది, నాకు నేనెవరు, మీతో నాకుండే సంబంధం ఏంటి, ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి ఇప్పుడు. కాబట్టి నేను ఇంకా మీరు చెప్పినట్టుగానే నా సొంత ప్లాన్లు పక్కన పడేసి, నా సొంత ఆలోచనలు పక్కన పెట్టి నేను ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చేయడానికి తయారుగా ఉన్నా. కరిష్య వచనం తవా నష్టమోహాసుది లబ్ధ
తత్ప్రసాదాన్మయోచిత స్థితోస్మి గత సందేహ. నాకు ఇంక ఎలాంటి సందేహాలు లేవు. స్థితోస్మి గత సందేహ. ఆల్ మై డౌట్స్ ఆర్ ఓవర్. కరిష్యే వచనంతవ. అదే రకంగా 18వ అధ్యాయంలో కొద్దిగా ఆఖరి లైన్ మారుస్తాడు కృష్ణుడు. ఇక్కడ ఏమన్నాడు, ఏ విధంగా నువ్వు నాతో ఉండగలవు, ఏ విధంగా నాకు సమర్పితమైనటువంటి జీవితాన్ని గడపగలవు. సింపుల్. భగవంతుడు మనకి కఠినమైనటువంటి యోగా కానీ కఠినమైనటువంటి తపస్సు కానీ ఏం చేయట్లేదు. సింప్లీ శ్రద్ధగా నమ్మకంతో పట్టుదలతో రోజు దేవుడికి మీరు ఈ విధంగా పూజ చేస్తూ ఉండండి, దండం పెడుతూ ఉండండి, ఆయనకు మోకరిల్లి ప్రణామాలు చేస్తూ ఉండండి. 18వ అధ్యాయంలో 65వ శ్లోకం, దానిలో కూడా భగవంతుడు చెప్పండి, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామై వైశ్య. ఇక్కడ ఈ లైన్ మారుతుంది. మామై వైశ్యతి సత్యంతే ప్రతి జానే ప్రియోసిమే. ఇక్కడ కొద్దిగా అంటే అడ్వాన్స్డ్. 9వ అధ్యాయంలో కొంత చెప్పాడు, ఈ విధంగా చేస్తే నాకు సమర్పితమైన జీవితాన్ని గడపగలం. ఆఖరి అధ్యాయంలోకి వచ్చేప్పటికి మళ్ళీ అదే చెబుతావు, నువ్వు నా భక్తుడు కమ్ము, నా చింతన చేయము, నాకు మోకరిల్లి ప్రణామములు చేయము, నన్ను పూజింపము. మామయ్య వైశ్య సత్యంతే, నువ్వు తప్పకుండా నన్ను చేరుకుంటావు. నేను నీకు వాగ్దానం చేయడం అంటే సత్యవచనం, అంటే వాగ్దానం. ఎవరైతే రోజు ఈ విధంగా చేస్తూ ఉంటారో మనం వాళ్ళ జీవితంలో మార్పు. అంతే కదా, నువ్వు మీ ఆమెను చూస్తున్నావు, మారిపోయిందా లేదా? ఇస్కాన్ మారలేదా? ఆయన అటంటాడండి. ఆ దీక్ష కూడా తీసుకుంది కదా, మారలేదంటాడండి. మారిపోయావు. ఇంతకుముందు అంతా ఎట్లా బతికేది, ఇప్పుడు ఏం చేస్తుంది? శుద్ధంగా భగవద్భక్తితో. ఎందుకంటే భక్తిలో ఉండే సుఖం తెలుస్తుంది, అట్లా బతుకుతా. నేను కూడా లాక్కొస్తాను వెళ్ళిగా, నీకు కూడా అంటించడానికి. అంతే కదా. కాబట్టి మామయ్య వయసు సత్యం అంతే. ఎవరైతే ఈ విధంగా ఈ 4 పనులు చేస్తూ ఉంటారో, నా భక్తుడవకము, నా చింతన చేయము, నాకు మోకరిల్లి ప్రణామములు చేయము, నన్ను పూజింపము, ఎవరైతే చేస్తారో మామయ్య వయసు సత్యంతే అన్నాడు. నేను వాగ్దానం చేస్తున్నాను, అటువంటి వ్యక్తిని నేను దగ్గరుండి ఆయన్ని మేనేజ్ చేసుకుంటాను. ఏమవుతుంది అప్పుడు? మామయ్య వయసు సత్యంతే ప్రతి జానే ప్రియోసమే. అంటే ఎవరైతే రోజు చేస్తాం, మనకి భగవంతుడు అంటే ప్రేమ లేదు, కానీ కూడా కొంతమంది అంటారు మనసు దేవుడి మీద లేదు సార్, చేస్తూ ఉంటే లాభం ఏంది. మనసు దేవుడి మీద లేదు కాబట్టి ఇక్కడ ఉన్నాం మనం. కానీ ఇది చేస్తూ ఉంటే ఆ భక్తిలో ఉండేటువంటి శక్తి మెల్లిగా మన మనసు కాస్త మారిపోతుంది. అందరూ చూసుకోవచ్చు. ఎవరైనా కూడా రోజు భగవంతుడికి ఈ విధంగా కొద్దిగా సమయాన్ని ఇచ్చి చేస్తూ ఉంటే మీ బుద్ధులు మారిపోతాయి, మీ అలవాట్లు మారిపోతాయి, మీ సంబంధాలు మారిపోతాయి. ఇంతకుముందు ఇష్టం వచ్చిన ఎవరితో పడితే వాళ్ళతో బంధువులు అని చెప్పి మీరు జాగ్రత్త పడతారు. వీడి చేతి కూడు నేను తినకూడదు, వీళ్ళ ఇంట్లో పచ్చి నీళ్ళు కూడా నేను తాగకూడదు, నేను వాడు మాంసం తింటారు. ఎంత బంధువులు అయితే ఆ కృష్ణుడితో ఉండే సంబంధం పాడైపోతుంది. ఇటువంటి వ్యక్తుల చేతి నుంచి నేను తిండి తిన్నా అంటే ఇంపార్టెంట్గా మనం ఎవరైతే భక్తి లేదో అటువంటి వాళ్ళ చేతి కూడి మనం తిన్నట్లయితే మన భక్తి కూడా నాశనం అవుతుంది. అంటే మనం బంధువులను వదిలిపెట్టడానికి తయారవుతాం, కానీ మన భక్తిని వదిలిపెట్టుకోదలుచుకోం. మనం బంధువులను వదిలిపెడతాం కానీ భగవంతుడితో సంబంధాన్ని వదిలిపెట్టాం. ఎందుకంటే ఇది
భగవంతుడే మనల్ని కాపాడేది. బంధువులు ఎంతమంది ఉన్నా కానీ ఎవరెవరికి ఏం చేయలేరు. కానీ భగవంతుడు మనం వెంటున్నాడంటే ఆయన చక్రాన్ని తిప్పగలడు, ఏమన్నా చేయగలడు. అసలు చక్రాన్ని తిప్పడం అంటే మనల్ని చావు పుట్టుకల నుంచి బయటికి తీసుకెళ్ళలేదు. లేదా డబ్బులు ఉన్నవాళ్ళు తింటున్నారు, డబ్బులు లేని వాళ్ళు కూడా తింటున్నారు. కానీ మనం భక్తి చేస్తుంటే మనం ఎంత డబ్బున్న వ్యక్తిగా మారిపోయాము, ఎంత మంచి వ్యక్తిగా మారిపోయారు. కాబట్టి ఇక్కడ ఈరోజు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఆయన తిరోభావం అంటే 1977లో నవంబర్ 14వ తారీఖు, ఈసారి అది నవంబర్ 25 వస్తుంది, అక్టోబర్ 25 మామూలుగా ఆయన నవంబర్ 14, 1977 నవంబర్ 14వ తారీఖు. నవంబర్ 14 ఏంటో తెలుసా? ఇంకోటి సిచి నెహ్రూ గారి జన్మదినం కూడా కదా. ప్రభుపాద ఆ రోజు ఈ సంసారాన్ని వదిలిపెట్టారు. మామూలుగా ఎవరన్నా చనిపోయిన రోజైతే మనం శ్రాద్ధాలు చేయడం, మనం పిండాలు పెట్టడం, మనం కర్మకాండలు చేయడం, మనకు కొద్దిగా జ్ఞాపకాలన్నీ వచ్చి మనకు కొద్దిగా విచారమగ్నులు అవడం. కానీ ప్రభుపాద ఆయన జీవితాన్ని ఏ విధంగా మత్పరాయణ భగవంతుడికి అంకితం చేసిన జీవితం. అంటే ప్రభుపాద శరీరం వదిలిపెట్టాడు, అందరూ శరీరం వదిలిపెడతారు. కానీ తేడా అయింది, కొంతమంది శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ జన్మల్లోకి పోతూ ఉంటారు. కానీ ఎవరైతే శరీరం వదిలిపెట్టినప్పుడు మళ్ళీ జన్మ లేకుండా భగవంతుడి ధామానికి వెళ్ళిపోతారు. అటు వాళ్ళ జన్మ ఎంతో ధన్యమైంది, భగవంతుడి జన్మ. అంటే సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఎవరైనా ఫెయిల్ అయితే, ఎవరైనా కాలేజీలో డిస్టింక్షన్లో కాలేజ్ టాపర్గా ఎవరైనా విజేతలైనట్లయితే సెలబ్రేట్ చేస్తారు. మా అబ్బాయి స్టేట్ ఫస్ట్ వచ్చినాడు, మా అబ్బాయి కాలేజ్ ఫస్ట్ వచ్చినాడు, సెలబ్రేట్ చేస్తాం కదా. అరంగా అంటే ఫెయిల్ కాకుండా పాస్ అయ్యాడు. ఆ పాస్ అవ్వడం కూడా ఎంతో పెద్ద గ్రేడ్లో పాస్ అయినాడు, స్కోర్తో పాస్ అయినాడు. అరే ఏ మానవుడైతే భగవద్భక్తితో శరీరాన్ని వదిలిపెడతాడో అది జీవితానికి అదంటే చరమ లక్ష్యం. చిన్న సక్సెస్లు ఎన్నో వస్తూ ఉంటాయి. మనం BA కంప్లీట్ చేసాము, మనకు ఉద్యోగం వచ్చింది, మనకి ప్రమోషన్ వచ్చింది, మనం ఇల్లు కట్టుకున్నాము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అప్పుడంతా కూడా మనం కొంత సెలబ్రేట్ చేస్తాం. అంటే సొంత ఇల్లు వచ్చాం కదా, మీ ఇల్లు కొత్తగా కట్టుకున్నప్పుడు ఆ గొంతులో ఆ సందులో మీ ఇంటికి వచ్చాం కదా, మేము మా సొంత ఇల్లు కట్టుకున్నాం తీసుకుని. మాకు గుర్తుంది, 2 గదులు ఉన్నాయి బస్, అంతే కదా, ముందు గది వెనకాల గది. ఇద్దరు వచ్చి మందిరంలో ఉండండి, మందిరంలో ఉండండి. ఈయన కూడా భక్తి కలుగుతుంది కదా, ఇక్కడ ఉంటే అందరితో పాటు లేవడం అవకాశం. ఈ మందిరం వీళ్ళ కోసం వాళ్ళ కోసం అని కాదు, ఎవరైతే భక్తి చేస్తారో అందరూ. మీకు కూడా చెప్పాం కదా, మీరు మీ ఆయన వచ్చి మందిరంలో ఉండమని. ఉండలేదు, ఏమి కూడా చెప్పాం. కొన్ని రోజుల తర్వాత పారిపోయింది. ఆ తర్వాత వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పాము, వీళ్ళకి అందరికీ చెబుతున్నాము. ఎవరైతే భక్తి చేస్తున్నారో వీళ్ళకి కూడా మీటింగులు పెట్టి వీళ్ళకి కూడా చెప్పాం. అందరూ తోక ముడుచుకుని పోయేవాళ్ళే కానీ ధైర్యంగా ముందుకు వచ్చి ఇక్కడ ఉంటే మీ రోజంతా కూడా ఉదయం 3:30 కల్లా నిద్ర లేచి రాత్రి 8:30 దాకా ఈ రకంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే దీనిలో విసుగు ఉండదు, దీనిలో విరామం ఉండదు, మన ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. భగవంతుడి మామూలుగా బయట పనులు చేస్తుంటే మనకి
అలసట వస్తుంది కదా. మనం బయట పనులు చేస్తుంటే మన జనాలు వాడుకుంటున్నారు, మనం పిండుకుంటున్నారు అనిపిస్తుంది. కానీ దేవుడి కోసం పని చేస్తుంటే మన మనసు ఎంతో ఫ్రెష్గా ఉంటుంది, మన మనసు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది. మనకి ఇంతకుముందు మనకి రకరకాల అహంకారాలు, మనకి ఈగోలు, మనకి సంకోచాలు, మనకి పెట్టి డిజైర్స్, చిన్న చిన్న కోరికలు కదా. ఎప్పుడైతే భగవంతుడు దొరుకుతాడో నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు, ఎప్పుడు కూడా నాకు భగవద్భక్తే కావాలి, భక్తి లేక ప్రార్థన, నాకు జన్మలకి నాకు భక్తి కావాలి. ఆ విధంగా నేను మళ్ళీ మోహంలో పడి, నేను భ్రాంతిలో పడి, అజ్ఞానంలో ఉండి దుఃఖాలు పాలు కాకుండా కదా ఏంటంటారు, భగవన్నామం అనేటువంటి నౌక దొరికినట్లయితే ఈ సంసార సాగరాన్ని మనిషి ఎలాంటి ఇబ్బంది లేకుండా దాటేయచ్చు. మనకి భగవన్నామం అనే నౌక లేకపోతే ఎన్నో రకాల కోరికలు, ఆకర్షణలు, ప్రలోభాలు, మనకి పొరపాట్లు, అంత జీవితం అంతా కూడా గందరగోళంగా తయారవుతుంది. ఎవరైతే రోజు భజన చేస్తూ ఉంటారో వాళ్ళ తలకాయ తిన్నగా పోతూ ఉంటుంది, వేరే మార్గమే లేదు. భక్తి చేయకపోతే మనం పడిపోవలసే ఉంటుంది. భక్తి చేస్తున్నంత వరకు భగవంతుడు వెనకాల నిలబడతాడు, భక్తి చేయకపోతే కొట్టుకుపోతాం. అంతేగా. అందరూ అండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ప్రభుపాద మనకి సంసారంలో మందులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, తిండి పెట్టేవాళ్ళు ఉంటారు, మనకు గుడ్డలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, మనకు కొద్దిగా సేవ చేసేవాళ్ళు ఉంటారు. కానీ మనల్ని చావు పుట్టుక నుంచి బయటపడేసేవాడు అటువంటి వాళ్ళు మనకి ఈ సంసారంలో దొరకరు. అంటే ప్రభుపాద ఆ విధంగా వచ్చి ప్రపంచం అంతా కూడా అందరికీ కృష్ణుని పరిచయం చేసి ఎలా మన మనస్సును కృష్ణుడికి తిప్పుకోవచ్చు, నిరంతరము భగవన్నామం యొక్క అభ్యాసం ద్వారా మన మనస్సును దేవుడి మీద పెట్టుకుంటాం. అప్పుడు మన మనస్సు అటు ఇటు పోకుండా నిలబడుతుంది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి, శ్రీల ప్రభుపాద తిరోభావ దినోత్సవ తిథికి